లేలేత మామిడి చిగుళ్ళు, మరుమల్లెల సౌరభాలు, ప్రకృతి అందాలు, పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలు, సంస్కృతి సంప్రదాయం సందడి చేసేలా ప్రతి కొమ్మ పువ్వులతో స్వాగతమిస్తుంటే, ప్రతి పువ్వు పరిమళంతో పులకరిస్తుంటే, తెలుగు నేల వైభవం వెలిగేలా, తెలుగు భాష తీయదనం తెలిసేలా వెన్నెల్లా వచ్చేసింది తెలుగువారి షడ్రుచుల సారథి ఉగాది. వై న్యూస్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నమస్తే, నా పేరు ప్రశాంతి. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతంగా అమలు చేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. బుధవారం వాడపాలెంలో జిల్లా పరిషత్ హైస్కూల్ను ఎమ్మెల్యే సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించారు. విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధం చేసిన భోజనాన్ని పరిశీలించారు. మెను అమలు నాణ్యత పరిశీలించారు. ఆహారం నాణ్యత ఎలా ఉంటోంది అని ఎమ్మెల్యే విద్యార్థులను ప్రశ్నించగా వారు బాగుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసి ఆహార నాణ్యత స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి భోజనం ఎలా ఉంటుంది అని తెలుసుకున్నారు. తన ప్లేట్ తానే శుభ్రం చేసుకున్నారు. స్కూల్ కి క్లాస్ వాటర్ బాటిల్ ఇచ్చా ఇంటి దగ్గర నుంచి. ఏంటి కూర ఈరోజు? బంగాళదుంప. ఇది ఎగ్. ప్రతిరోజు వేస్తున్నారా? వారానికి ఎన్ని రోజులు వేస్తున్నారు? శనివారం తప్ప 5 రోజులు 5 రోజులు కదమ్మా. వారానికి 5 రోజులు వేస్తున్నారు కదా. ఎలా ఉంటుంది గుడ్డు? బాగుంటుందా? ఇంకోటి ఎలా ఉంది? మంచి ఆహారం ఇది అమ్మా. ఏ రోజు కూరలు ఏమి మారుతున్నాయి? నిన్న ఏం కూర? నేను పులిహార టమాటా మెనూ ప్రకారం వెళ్తారు. రెగ్యులర్ ఎవ్రీడే ఒక మెనూ మీకు మంచి ఆహారం పెట్టాలనేది ఇవాళ చంద్రబాబు వాటర్ బాగా వస్తుందండి. సపరేట్ చేసి ఈ రైస్ ఏజెన్సీ కూడా ఉంటామండి. ఈ నెలవండ కూర కదా మరి. వీలు ఏ వారానికి కావాలని వస్తుందా? మరి ఇంటికి 500 గుడ్లు 5 రోజులకి 500 గుడ్లు దగ్గరికి వస్తాయి. ప్రతి పిల్లల మీద ఇంచుమించు. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.